వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. ప్రైమ్ మినిస్టర్ ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి. సో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల పురోగతికి సంబంధించి అత్యంత కీలకమైన నివేదికను ఒకదాన్ని ఇచ్చింది. ఈ నివేదికలోని అంశాలు అటు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో అండ్ దెన్ డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంటే గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఆస్పిరెంట్స్ అందరూ వినియోగించుకోవచ్చు. అంతటి సమాచారం ఉన్నది. సో ఆ సమస్త సమాచారాన్ని కూడా పరీక్షా కోణంలో అమిగోస్ ఐఏఎస్ మీకు అందిస్తుంది. సో ఫ్రీగా అందిస్తున్న ఈ సెషన్ కాబట్టి దయచేసి మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి టాపిక్లోకి గాన మనం వెళ్తే, మరి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఏ రెండు సూచీలను తీసుకున్నది, సో ఏ ఇండికేటర్స్ తీసుకున్నది అని అంటే షేర్ ఆఫ్ ఇండియాస్ జీడిపి అంటే భారతదేశపు జీడిపిలో రైట్. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటాం. ఇందులో ఒక్కొక్క రాష్ట్రం వాటా ఎంత, సో ద షేర్ ఆఫ్ ఇండివిజువల్ స్టేట్స్ ఇన్ ద నేషనల్స్ జీడిపి. అదేవిధంగా రిలేటివ్ పర్ క్యాపిటా ఇన్కమ్ రైట్ అంటే పోల్చడం అన్నమాట. ఏ విషయంలో పోల్చడం అంటే తలసరి ఆదాయము రైట్, తలసరి ఆదాయము. సో అందులో పోలిక. ఈ రెండు పారామీటర్స్ లేదా ఈ రెండు అంశాలను ఆధారంగా చేసుకొని మనకు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఈ నివేదికను ఒకదాన్ని విడుదల చేసింది. మరి ఇందులో అంశాలు ఏమేమి ఉన్నాయి? సో మనం అంశాల్లోకి వెళ్ళే ముందు ఆ రెండింటి డెఫినేషన్ అనేది ఒకటి చూద్దాము. స్టేట్స్ షేర్ ఇన్ ఇండియాస్ జీడిపి అంటే భారత గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో స్థూల దేశీయ ఆదాయంలో రాష్ట్ర వాటా అంటే ఏంటి, ఎట్లా చూస్తారు? సో ఇది ఎట్లా చూస్తారంటే అన్ని రాష్ట్రాల అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ విధంగా అన్ని రాష్ట్రాల జిఎస్డిపిలు. జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని, స్థూల రాష్ట్ర ఆదాయం. సో అన్ని రాష్ట్రాల ఆదాయం, అన్ని రాష్ట్రాల రైట్ ఆదాయాలు రాసి దీన్ని భాగిస్తారు, డివైడ్ చేస్తారు. దేంతో? ఏ రాష్ట్ర జిఎస్డిపిని గణిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అయితే తెలంగాణ జిఎస్డిపి ఎంత, ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి కడేస్తారు. సో ఈ విధంగా మొత్తం దేశ జీడిపిలో ఒక రాష్ట్ర వాటా ఎంత అన్నదానికి ఈ పద్ధతిని ఎంచుకున్నారు. అండ్ రిలేటివ్ పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నమాట. అండ్ సో రిలేటివ్ అంటే ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్ యాజ్ ద రేషియో ఆఫ్ పర్ క్యాపిటా నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో తలసరి నికర రాష్ట్ర దేశీయ ఆదాయం. సో మళ్ళీ చెప్తున్నాను, తలసరి నికర రాష్ట్ర ఉత్పత్తి, ప్రొడక్ట్ ఇది ఆదాయం కాదు, ఉత్పత్తి. ఉత్పత్తి అని మొత్తం అన్ని రాష్ట్రాలది వేసి దాన్ని ఆల్ ఇండియా పర్ క్యాపిటా నేషనల్ ఇన్కమ్ వేసి ఏ రాష్ట్రానికి కావాలో ఆ రాష్ట్రాంతో భాగిస్తారనమాట. సో ఈ విధంగా రిలేటివ్ పర్ క్యాపిటా ఇన్కమ్ రైట్. సో అయితే మరి ఈ పర్ క్యాపిటా ఇన్కంలో ఏ అంశాలను పరిగణించలేదంటే రెమిటెన్స్లను పరిగణించలేదు. రెమిటెన్స్లు అంటే విదేశాల నుంచి వచ్చే ఆదాయము. సో ఇప్పుడు మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ విదేశాల్లో పనిచేస్తూ వాడు కొంత అమౌంట్ పంపిస్తారు కదా, రెమిటెన్స్ అంటాం. ఈ రెమిటెన్స్లలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది అంటే భారతదేశము. ఈ రెమిటెన్సెస్లో $100 బిలియన్ దాటిన ప్రపంచము తొలి దేశం ఏది అని అంటే భారతదేశమే. సో ఆ రెమిటెన్స్లను పరిగణించలేదు. రేపొద్దున మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్ రావచ్చు. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ లేదా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి రైట్ వీళ్ళు ఇచ్చిన నివేదికలో కింది వాన్లో దేన్ని పరిగణనలోకి తీసుకోలేదు అని అంటే రెమిటెన్స్లను పరిగణనలోకి తీసుకోలేదన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ రిలేటివ్ పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నది న్యూస్లో ఉన్నది. సో ఎగ్జామినేషన్కి ఇండికేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి రెండింటినీ మనకు ప్రైమ్ మినిస్టర్ ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ పరిగణనలోకి తీసుకొని వీటిని అందించింది. సో మరి రాష్ట్రాలను విడదీశారు. దక్షిణాది రాష్ట్రాలు, వెస్ట్రన్ స్టేట్స్, ఈస్టర్న్ స్టేట్స్ ఇలా డివైడ్ చేసినారనమాట. సో మనకు దక్షిణాది రాష్ట్రాలు సదరన్ స్టేట్స్ అని అంటే చూడండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మరొక 3 రాష్ట్రాలు అనేవి పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ రాష్ట్రాల పర్ఫార్మెన్స్, అదేవిధంగా వెస్ట్రన్ స్టేట్స్ అంటే పశ్చిమాన ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, గోవా, ఈ 3 రాష్ట్రాల పర్ఫార్మెన్స్ కూడా బాగున్నది. అంటే వెస్ట్రన్ స్టేట్స్ పశ్చిమాన ఉన్న రాష్ట్రాలు, సదరన్ స్టేట్స్ దక్షిణాన ఉన్న రాష్ట్రాల పనితీరు చాలా మెరుగ్గా ఉంది అని చెప్పి మనకు రైట్ ఈ ఆర్థిక మండలి ఇచ్చిన నివేదిక స్పష్టంగా పేర్కొంది. రైట్, సో చూద్దాము ఏ విధంగా ఉన్నది. సో మరి ఇచ్చిన డేటా మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ స్టేట్స్లో భాగంగా మామూలుగా అయితే రాజస్థాన్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం, కానీ ఇందులో రాజస్థాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. సో చూడండి, ఇన్ 2023-24 అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ అండ్ తమిళనాడు టుగెదర్ అకౌంటెడ్ అప్రాక్సిమేట్లీ 30% ఆఫ్ ఇండియాస్ జీడిపి. అంటే మొత్తం భారతదేశపు జీడిపి 100 రూపాయలు అనుకుంటే అందులో ఈ దక్షిణాది రాష్ట్రాల వాటా 30%, చాలా మెరుగైన శాతం ఉన్నది. ఓకే, వెరీ వెరీ కంఫర్టబుల్ పర్సంటేజ్ ఆఫ్ ద కంట్రిబ్యూషన్. సో అదేవిధంగా మరి 1991కు ముందు పరిగణిస్తే 1991 తర్వాత ఈ దక్షిణాది రాష్ట్రాల పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నది. మరి 1991 ఎందుకు బెంచ్ మార్కర్ తీసుకున్నారంటే రీఫార్మ్స్. సో ఎకానమిక్ రీఫార్మ్స్, సరళ ఆర్థికత విధానాల్లో భారతదేశం మంచి పురోగతిని సాధించింది. రైట్, సో చూడండి, సిన్స్ ద ఎకనామిక్ లిబరలైజేషన్ ఆఫ్ 1991 సదరన్ స్టేట్స్ హ్యావ్ ఎమర్జ్డ్ యాజ్ ద లీడింగ్ పర్ఫార్మర్స్. రైట్, ఇట్లాంటివి కింది వానిలో సరైనవేవి అని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ని డంప్ చేసే అవకాశం ఉన్నదన్నమాట మనం. రైట్, అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ సదరన్ స్టేట్స్ బికేమ్ హయ్యర్ దాన్ ద నేషనల్ యావరేజ్ ఆఫ్టర్ 1991. సో 1991 తర్వాత ఈ దక్షిణాది రాష్ట్రాల తలసరి ఆదాయము జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉన్నది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. భారతదేశంలో సరళ ఆర్థిక విధానాలతో ఫలితాలు ఏంటి అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సో ఇంట్రొడక్షన్లో మీరు రాయవచ్చు, దక్షిణాది రాష్ట్రాలు బాగా లబ్ధి పొందినాయి, జాతీయ తలసరి ఆదాయం విషయంలో జాతీయ సగటు కంటే అతి ఎక్కువగా నమోదు చేసినాయి అని చెప్పి మీరు ఓకే చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఓకే ఈ స్టేట్స్ పర్ఫార్మెన్స్ అనేది ఉన్నది. రైట్, అండ్ నెక్స్ట్ ఫర్ ఇన్స్టాన్స్, సో ఇక్కడ తెలంగాణకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చినారు. ఎవరైతే ఈ టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నారో, టీజీపీఎస్సి ఎగ్జామినేషన్స్కి, వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అంటే తెలంగాణ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో మీరు తెలంగాణ గ్రూప్ 1 రాస్తున్న ఆస్పిరెంట్స్ అయితే చాలా సందర్భాల్లో అంటే తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఏ విధంగా పురోగతి ఉన్నది అని చర్చించాల్సి వస్తే ఈ పాయింట్తో చర్చించడం వల్ల యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. సో ఏమంటున్నాడు, రిలేటివ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. రైట్, సో రిలేటివ్ అంటే పోల్చడం అన్నమాట. పోలిక ఉన్నప్పుడు దాన్ని రిలేటివ్ అంటాం. మనకు పావర్టీ ఉందనుకోండి, అబ్సల్యూట్ పావర్టీ అంటే ఓకే లైక్ తీవ్ర స్థాయి, అబ్సల్యూట్ అని అంటే ఇంకా మన భారతదేశం అంటే ఎగ్జాక్ట్ తెలుగు పదం ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ. సో అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ అని అంటారు అనమాట. అబ్సల్యూట్ పావర్టీ అని అంటే మనకు పేదలు ఎక్కువగా ఉంటారు. రిలేటివ్ పావర్టీ అంటే టాప్ 5 వాళ్ళని బాటమ్ 5 వాళ్ళతో కంపేర్ చేయడం. సో ఈ విధంగా రిలేటివ్, సో ఒకదాంతో ఇంకోటి పోల్చినప్పుడు దాన్ని రిలేటివ్ అని అంటారు. సో ఈ రిలేటివ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నది జాతీయ సగటు కంటే కూడా 193.6% తెలంగాణలో ఎక్కువ ఉన్నది. ఓకే, తెలంగాణ అనేది ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా అవతరించిన తర్వాత సో ఈ తలసరి ఆదాయము విపరీతంగా పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో. రైట్, అండ్ కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలకు సంబంధించిన తలసరి ఆదాయాలు వరుసగా 181, 171, 150.5 జాతీయ సగటు కంటే అంత మేర ఎక్కువ ఉన్నాయి. సో మనకు తమిళనాడుది 181, కేరళది 171 అండ్ కర్ణాటకది 181, తమిళనాడు 171, కేరళది 152.5 మేర ఉందన్నమాట. సో ఆ విధంగా దక్షిణాది రాష్ట్రాలు బాగా లబ్ధి పొందినాయి. రైట్, అండ్ మనకు వెస్ట్రన్ స్టేట్స్ గురించిన సమాచారం. వెస్ట్రన్ స్టేట్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించినాయి. అయితే ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మాత్రం మనకు గుజరాత్, మహారాష్ట్ర, గోవా ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన డేటాను షేర్ చేసింది. అంటే ఇది జస్ట్ కంపేర్ చేయడం అన్నమాట. ఓకే, సో ఏమంటుంది, మహారాష్ట్ర హ్యాస్ మెయింటైన్ ద హయ్యెస్ట్ షేర్ ఆఫ్ ఇండియాస్ జీడిపి ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ద పీరియడ్. సో మొత్తం భారతదేశంలో జీడిపిలో
ఎప్పుడైనా సరే అతి ఎక్కువ వాటాను కలిగి ఉన్న రాష్ట్రం ఏదనంటే మహారాష్ట్ర అన్నమాట. ఓకే, ఎప్పుడైనా సరే. సో ఎందుకంటే పారిశ్రామికంగా ఎంతో కాలం నుంచి అభివృద్ధి చెందుతోంది. బ్రిటిష్ పాలనా కాలం నుంచే అక్కడ మౌలిక వసతులు కానీ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి. మరి గుజరాత్ షేర్ రిమైన్డ్ అట్ బ్రాడ్లీ ద సేమ్ లెవెల్స్ అంటిల్ 2001. సో 2000-2001 ఈ ఆర్థిక సంవత్సరం వరకు గుజరాత్ వాటా ఏదైతే ఉందో జాతీయ ఆదాయంలో అంటే జీడిపిలో ఒక పద్ధతి ప్రకారం లైక్ మారలేదు, పెద్దగా ఒడిదుడుకులకు లోను కాకుండా స్థిరంగా అది వస్తూ వచ్చింది, రైట్. ఆ తర్వాత మాత్రము ఒక్కసారిగా 6.4 నుంచి 8.1%కు పెరుగుతూ వచ్చింది అనమాట. 2022-23 నాటికి గుజరాత్ వాటా పెరుగుతూ వచ్చింది. అంటే 2000 తర్వాత బాగా డెవలప్ అయింది అని ఇండైరెక్ట్గా చెప్పినాడు. సో ఈ గుజరాత్ మహారాష్ట్రాలు పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ ఎక్సీడింగ్ నేషనల్ యావరేజ్ ఇన్ ద 1960s. సో అంటే 1960 దశకంలో ఈ రెండు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ ఉండినాయి. ఈ రాష్ట్రాల జాతీయ సగటు ఆదాయం కంటే తలసరి ఆదాయం కంటే ఈ రాష్ట్రాలు ఎక్కువ ఉండినాయి. అయితే 2023-24కి వచ్చేసి గుజరాత్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 160.7%కు పెరిగింది, బాగా పెరిగింది. అండ్ మహారాష్ట్రది 150% మేర ఉన్నదన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ 2022-23లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ గోవా వాస్ నియర్లీ 3 times ద నేషనల్ యావరేజ్. 22-23లో అంటే దేశ తలసరి ఆదాయం కంటే 3 రెట్లు ఎక్కువగా గోవాది ఉన్నది. సో ఈ విధంగా మరి పర్ క్యాపిటల్ ఇన్కంలో ఈ గోవా భారతదేశంలో 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో సిక్కిం ఉన్నది, 2వ స్థానంలో ఈ రాష్ట్రం ఉంది. సో ఆ విధంగా పశ్చిమ రాష్ట్రాలు కూడా మంచి పర్ఫార్మెన్స్ అంటే మంచి పురోగతిని చూపాయి. అయితే ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళు కానీ సివిల్స్ రాసేవాళ్ళు కానీ ఉపయోగించుకోదగ్గ సమాచారం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు మంచి పురోగతి సాధించినాయని చెప్పినాను, పశ్చిమాన ఉండే రాష్ట్రాలు మంచి పురోగతి సాధించినాయని చెప్పినాను. దీనికి కారణం ఏంటి చూడండి. పారిశ్రామికంగా మంచి ఫౌండేషన్ ఉన్నది. నెక్స్ట్ ఈ రాష్ట్రాలు పారిశ్రామిక అనుకూల విధానాలను పాటిస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ. అదేవిధంగా ర్యాపిడ్ అర్బనైజేషన్, వేగంగా పట్టణీకరణ జరుగుతూ ఉన్నది. అండ్ మౌలిక సదుపాయాలు మెరుగుపరిచినారు. అండ్ ఐటీ సేవా రంగాలను బాగా విస్తరించినారు ఈ రాష్ట్రాల్లో. నెక్స్ట్ వచ్చేసి విద్యా నైపుణ్యాభివృద్ధికి మంచి ప్రాధాన్యం ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయంలో ఆధునికతను వినియోగించినారు. అదేవిధంగా మనకు ఇరిగేషన్ సెక్టార్కు గవర్నమెంట్ సపోర్ట్ బాగా ఉన్నది, అంటే నీటిపారుదల రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. మార్కెట్ను అందుబాటులోకి తెచ్చారు. సాంకేతికత వినియోగము, అదేవిధంగా కనెక్టివిటీ అన్నమాట, అనుసంధానం, ఇది చాలా బలంగా ఉన్నది. సో దీన్ని మెయిన్స్కి ఎట్లా ఉపయోగించుకోవచ్చు అంటే రాష్ట్రాలు లేదా దేశాల అభివృద్ధి మనకు దేనిపైన ఆధారపడి ఉంటుంది అని చెప్పి అడిగారనుకోండి. సో నేరుగా మీరు ఈ పాయింట్, సో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వ్యవసాయ రంగానికి అవసరమైన నీటిపారుదల, మార్కెట్ అందుబాటు, సాంకేతిక పరిజ్ఞానము, అదేవిధంగా పెట్టుబడికి అనుకూలమైన విధానాలు అవలంబించడం ద్వారా అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పి ఇటీవలే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇచ్చిన నివేదిక స్పష్టం చేసింది. ఉదాహరణగా దక్షిణాది పశ్చిమ రాష్ట్రాలను ఉటంకించింది. ఆయా రాష్ట్రాల్లో ఈ విధానాలు అవలంబించడం వల్ల జాతీయ సగటును మించి ఇవి అభివృద్ధి సాధించినాయి. అటు జాతీయ ఆదాయంలోనూ ఇటు తలసరి ఆదాయంలోనూ మంచి పురోగతిని చూపిన విషయాలను మనకు ఈ నివేదిక పేర్కొంది అని రాశారనుకోండి. అంటే ఇవన్నీ ఉండడం వల్ల డెవలప్మెంట్ ఉంటుంది అని మీరు ఎలాంటి అడ్జెక్టివ్స్ వాడకుండా ఎగ్జాంపుల్స్తో చూపెట్టినారనమాట. సో దట్ యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ దట్ ఏరియా, రైట్. అండ్ నెక్స్ట్ మనకు నార్థన్ స్టేట్స్ అన్నాడు, పంజాబ్, హర్యానా, ఢిల్లీ. సో వీటి పురోగతి ఎట్లా ఉన్నది అనగానే చూస్తే ఢిల్లీ అండ్ హర్యానా హ్యావ్ పర్ఫార్మ్డ్ నోటబుల్లీ వెల్. సో ఈ రెండు రాష్ట్రాలు ఢిల్లీ, హర్యానా మంచి పురోగతిని చూపెట్టినాయి. అయితే పంజాబ్ ఆర్థిక వ్యవస్థ మాత్రము 91 తర్వాత మెల్లిగా తగ్గుతూ వచ్చింది. సో అప్పటి వరకు వ్యవసాయ రంగం డామినేషన్ భారతదేశంలో ఉన్నది. ఆ తర్వాత సేవల రంగం, పారిశ్రామిక రంగాలు పుంజుకున్నాయి. అయితే మనకి ఇక్కడ ఈ పంజాబ్ రాష్ట్రం వ్యవసాయ రంగం అన్నది వాటా తగ్గిపోవడం, వ్యవసాయ రంగం పైన ఎక్కువగా రాష్ట్రం ఆధారపడడం కారణం కావచ్చు. చూడండి, హర్యానా షేర్ ఇన్ ఇండియాస్ జీడిపి నో ఎక్సీడ్స్ దట్ ఆఫ్ పంజాబ్. అంటే భారత జీడిపి వాటాలో పంజాబ్ వాటా ఉంటుంది, హర్యానా వాటా. అయితే ఇప్పుడు
పంజాబ్తో పోలిస్తే హర్యానాదే ఎక్కువ ఉన్నది మాట. అండ్ ఇట్స్ రిలేటివ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హ్యాస్ రీచ్ 176.8%. అంటే ఆ రాష్ట్ర తలసరి ఆదాయం అన్నది 176.8%. మరి పంజాబ్ది కేవలం 106.7% మాత్రమే ఉన్నది 2023-24లో. సో నిరపేక్ష, సో మనకి ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది అబ్సల్యూట్ పావర్టీ అంటే నిరపేక్ష పేదరికం. రిలేటివ్ పావర్టీ అని అంటే మనకు దీని కూడా ఉన్నది సాపేక్ష పేదరికం. సాపేక్ష పేదరికం. సో ఇక్కడ ఏమంటున్నాడు, రిలేటివ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే సాపేక్ష తలసరి ఆదాయం అన్నది పంజాబ్తో పోలిస్తే హర్యానాదే ఎక్కువగా ఉంది అన్నమాట. రైట్. అండ్ మరి తూర్పున ఉన్న రాష్ట్రాలు చూస్తే ప్రధానమైన రాష్ట్రాలు తీసుకున్నారు వీళ్ళు, బీహార్, వెస్ట్ బెంగాల్ అన్నమాట. మరి వెస్ట్ బెంగాల్ విచ్ హ్యాడ్ ఇది బాగా వెనకబడిపోయిందని చెప్పారు. సో వెస్ట్ బెంగాల్ విచ్ హెల్డ్ ద థర్డ్ లార్జెస్ట్ షేర్ ఆఫ్ నేషనల్ జీడిపి ఎట్ 1960-61 అకౌంట్స్ ఓన్లీ 5.6. సో చాలా ఇంపార్టెంట్ చూడండి, 1960-61లో మన దేశం ఆదాయము 100 రూపాయలు ఉంటే వెస్ట్ బెంగాల్ వాటా 10.5%. సో బాగానే ఉంది. కానీ ఇప్పుడు 5.6% తగ్గిపోయింది. అంటే వెస్ట్ బెంగాల్ కంట్రిబ్యూషన్ అనేది తగ్గిపోతూ ఉన్నది. అంత పెద్ద రాష్ట్రము దాని షేర్ అనేది పడిపోవడం మనం గమనించదగ్గ అంశం. ఇట్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాజ్ అబోవ్ ద నేషనల్ యావరేజ్ ఇన్ 1960-61. అంటే ఆ రాష్ట్రపు తలసరి ఆదాయం 1960-61లో జాతీయ సగటు కంటే ఎక్కువ 127.5% ఉండింది. కానీ ఇప్పుడు అది 83.7%కు తగ్గిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఆస్పిరెంట్స్కు కొన్ని అనుమానాలు రావచ్చు. ఈ వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకోవాలన్నా అని అంటే, సో మీరు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకు సంబంధించిన గణాంకాలు, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ గణాంకాలు, అండ్ కొన్ని ముఖ్యమైన గణాంకాలు. ముఖ్యమైనవి అంటే స్టేట్ స్పెసిఫిక్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ పెరిగిందా తగ్గిందా ట్రెండ్ను మాత్రం గుర్తుపెట్టుకోండి. జాతీయ దేశానికి సంబంధించిన డేటా మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మరి ద రిలేటివ్ పర్ క్యాపిటా ఇన్కమ్. సో చూడండి ఇక్కడ మరి వెస్ట్ బెంగాల్ వాటా అంట రాజస్థాన్, ఒరిస్సా లాంటి రాష్ట్రాల కంటే కూడా తగ్గిపోయింది. సో ఈ విధంగా వెస్ట్ బెంగాల్ పర్ఫార్మెన్స్ పరంగా వెనకబడిపోయింది. రిలేటివ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే సాపేక్ష తలసరి ఆదాయం అన్డివైడెడ్ బీహార్ అన్నాడు. అంటే బీహార్ నుంచి జార్ఖండ్ విడిపడింది కదా, బీహార్ జార్ఖండ్ రెండు ఒకటిగా ఉన్నప్పుడు 60-61లో జాతీయ తలసరి ఆదాయంలో ఈ బీహార్ది, ఉమ్మడి బీహార్ది 70.3 ఉండింది. అయితే ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. 2001 నాటికి 33% పడిపోయింది అనమాట. సో మరి బీహార్లో యాక్చువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ మే బీ హయ్యర్ యాజ్ ద రెమిటెన్సెస్ ఆర్ నాట్ క్యాప్చర్. అయితే బీహార్లో కుటుంబ ఆదాయం రెమిటెన్స్ అని మేము పరిగణించలేదు కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట నివేదిక. అండ్ దెన్ మధ్యలో ఉండే రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ని వాళ్ళు డేటా పరంగా రిలీజ్ చేశారు. సో ఏమంటున్నాడు, 1960స్లో అన్డివైడెడ్ యూపీ వాజ్ ద లార్జెస్ట్ ఎకానమీ పవర్ హౌస్. అంటే 1960లో ఈ ఏదైతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రెండు విడిపోయినాయి. పూర్తిగా ఒక్కటిగా ఉన్న ఉత్తరప్రదేశ్ ఉన్నప్పుడు భారతదేశంలో ఆర్థిక పరంగా ఒక అత్యంత బలమైన రాష్ట్రం అది. భారత జీడిపిలో 14.4% కలిగి ఉన్నదన్నమాట వాటా. అయితే ఆ తర్వాత 8.4%కు తగ్గుతూ వస్తూ ఉన్నారు ఉత్తరప్రదేశ్. ఇప్పుడు చూస్తే మనకు పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అది కూడా మనకు కనిపిస్తుంది. సో మరి మధ్యప్రదేశ్ చూస్తే గాన మధ్యప్రదేశ్ సాపేక్ష తలసరి ఆదాయము 2010-11లో 60.1% ఉంటే ఆ తర్వాత 77.4%కు పెరిగింది. సో ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని పెరుగుతూ వచ్చింది. అండ్ దెన్ ఈశాన్య రాష్ట్రాలు గాన మనం చూస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నమాట. రైట్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 80-81లో సిక్కిం తలసరి ఆదాయము జాతీయ ఆదాయం కంటే తక్కువ, అయితే తర్వాత పెరుగుతూ వచ్చింది. సో 320%, 23-24లో జాతీయ ఆదాయం 100 అయితే దానికంటే 320% మేర సిక్కిం ఎక్కువ. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఏ రాష్ట్రాన్ని అందరికంటే ఎక్కువగా ఉన్నది? రెండో ప్లేస్ లేదు ఉంది. మొదటి ప్లేస్లో సిక్కిం అనుకున్నాం కదా, సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి మనకు గోవాలో ఉన్నది. సో కాబట్టి హైయెస్ట్వి గుర్తుపెట్టుకోవాలి. అస్సాం. సో ప్రారంభంలో అస్సాం తలసరి ఆదాయము జాతీయ ఆదాయం కంటే కొంచెం ఎక్కువగా ఉండింది. ఆ తర్వాత ఈ సాపేక్ష తలసరి ఆదాయం అనేది తగ్గుతూ వచ్చింది.
23-24లో జాతీయ ఆదాయంలో 73% మాత్రమే ఉన్నది. అంటే జాతీయ ఆదాయానికి ఎక్కువగా ఉన్నది, తర్వాత తగ్గిపోయింది. సో ఆ విధంగా అస్సాం కూడా కొంతమేర ఆదాయాన్ని కోల్పోయిందని చెప్పినారు. సో డేటా కూడా మనం ఇచ్చినాం ఇక్కడ. మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్లో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీనిలో కేవలం ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం చూడాలి. సో చూడండి, ఆంధ్రప్రదేశ్ది జాతీయ ఆదాయంలో 1960-61లో ఆంధ్రప్రదేశ్ వాటా 7.7%. ఆంధ్రప్రదేశ్ వాటా. అప్పుడు తెలంగాణ ప్రత్యేకమైన రాష్ట్రం లేదు. అయితే 2010-11లో ఈ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నదో ఆ టైంలో ప్రస్తావన వచ్చిందనమాట, తెలంగాణ వాటా ఎంత అని. కాబట్టి గణాంకాలు దొరుకుతున్నాయి. సో 2010-11లో మనకు 3.8%, ఇప్పుడు వచ్చేసి 4.9%. తెలంగాణ వాటా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ వాటా కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. 2011లో 4.6, 4.9, 4.7, 4.9, 4.7 ఆ విధంగా మారుతూ వస్తూ ఉంది. రైట్. సో ఈ విధంగా జాతీయ జీడిపిలో రాష్ట్రాల వాటా, ఏ రాష్ట్రం వల్ల ఆ రాష్ట్రం మీకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రోగ్రెస్ ఉంది అన్న విషయమైనా గుర్తుపెట్టుకోండి చాలు. అండ్ నెక్స్ట్ మరి రీసెంట్ దాంట్లో డేటాల ప్రకారము రిచెస్ట్ స్టేట్ బై రిలేటివ్ పర్ క్యాపిటా, అంటే మనకు సాపేక్ష తలసరి ఆదాయం ప్రకారం చూస్తే 1960-61లో ఢిల్లీ 218.3% ఉంటే 23-24లో 250%కి వచ్చింది. సో తెలంగాణ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, 1960-61లో అది ఆంధ్రప్రదేశ్లో భాగం, కానీ ఇప్పుడు 193.6%లో ఉన్నారు. సో తెలంగాణ రెండో స్థానం ఉన్నది కాబట్టి తెలంగాణ ఆస్పిరెంట్స్ దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మిగతా రాష్ట్రాలు, మిగతా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు 1, 2, 3, 4, 5 వరుసపెట్టి రాష్ట్రాలు టాప్ 5 అట్లా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. రైట్. మరి అదేవిధంగా రిలేటివ్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే మనకు సాపేక్ష తలసరి ఆదాయం పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ 2010-11లో 108, 132, 131. అదే తెలంగాణ చూడండి, 2010-11లో 123, 2021లో 177, 2021లో 193.6 సెకండ్ స్థానానికి వచ్చింది దేశంలో ఢిల్లీ తర్వాత. అంటే రాష్ట్రాల పరంగా అగ్రస్థానంలో ఉన్నది ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కదా, రాష్ట్రాల పరంగా చూస్తే అగ్రస్థానం. మరి మొత్తం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపితే రెండవ స్థానంలో ఉన్నది తెలంగాణ. రైట్. సో ఈ విధంగా మనకు ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఇచ్చిన నివేదికను పూర్తి స్థాయిలో ఎగ్జామినేషన్ ఓరియంటేషన్తో మీకు అమిగోస్ ఐఏఎస్ అందించింది. సో మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.